ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ, ప్రభు వారి పేరట మీ అందరికీ శుభం కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. నీవు జలమూలలలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద ఉర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన ప్రజలతో మాట్లాడుచు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. తాను సృష్టికర్త అని. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారం ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. ఈ లేఖనాన్ని బట్టి ఆయన సృష్టికర్త అని తెలుస్తుంది. అంతేకాదు, సృష్టిని నోటి మాటతో సృష్టించి కానీ మానవుని తన స్వహస్తములతో చేసి తన జీవవాయువును ఊదాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించు. తాను మానవాళి విమోచకుడుగా తాను పరిచయం చేసుకుంటున్నాడు. తన ప్రజలకు తాను పరిచయం చేసుకోవడమే కాదు, భయపడవద్దు, నీవు నా సొత్తు, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నానని అంటున్నాడు. అలాగే తన ప్రజలు ఎర్ర సముద్రంలో నడిచి వెళ్ళినప్పుడు జలములు వారికి తోడుగా, వారికి ఏ హాని చేయకుండా వారికి తోడుగా ఉండి ఆ నీటిని ఓడగా చేసి సముద్రమును ఆరజేసి తన ప్రజలను సముద్రములో నుండి తప్పించి నడిపించినవాడు దేవుడు. అలాగే తన ప్రజలు యొర్దాను నదిలో నడిచి వెళ్ళినప్పుడు నదిలో వారికి తోడుగా ఉండి నదిని బట్టి ఏ హాని జరగకుండా ఆ నీటిని గోడగా చేసి నదిని ఆరజేసి తన ప్రజలను నదిలో నుండి నడిపించిన వాడు దేవుడు. అలాగే తన ప్రజలు బబులోను దేశములో అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు అగ్నిగుండంలో వారికి తోడుగా ఉండి అగ్ని వారికి హాని చేయకుండా అగ్నిని చల్లార్చి అగ్నిలో తన ప్రజలను అగ్నిలోంచి బయటికి నడిపించిన వాడు దేవుడు. అలాగే తన ప్రజలైన మనకు కూడా ప్రతి విధమైన కష్టాల నుండి సమస్యల నుండి కాపాడి తప్పిస్తానని ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అట్టి వాగ్దానము మనకు అనుగ్రహించబడి దాని యొక్క ఆశీర్వాదము మనము పొందుకుందుముగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. మీరు మీ ప్రజల విషయంలో ఏ విధంగా తప్పించి నడిపించారో మా విషయాల్లో కూడా ప్రతి విధమైన కష్టంలో కూడా తప్పించి నడిపిస్తానని వాగ్దానం చేసినందుకు, మరి మీ పిల్లల విషయాల్లో మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం విన్న మీ పిల్లలు మీ వాక్యము చేత బలము పొందుకోవడానికి, ముందుకు కొనసాగడానికి మీరు సహాయం చేయండి.
వారికి సహాయం చేసిన దేవుడు వీరికి కూడా సహాయం చేస్తావని ధైర్యంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వీరి కుటుంబాన్ని వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వీరి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు అవ్వడానికి గర్భఫలం కలిగిన వారికి సుఖప్రసూతిమని, ప్రసూతి అయిన తల్లి బిడ్డలకి క్షేమం ఇమ్మని, వీరు కలిగినంతటిని దీవించమని, వర్షాలని మీరు ఇమ్మని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.